3 వారాల క్రితం వాంకిడి గిరిజన వసతి గృహంలో 9వ తరగతి విద్యార్థిని శైలజ మృతి చెందగా, తాజాగా అదే జిల్లాలో మరో వసతి గృహ విద్యార్థిని మరణించడం కలకలం సృష్టించింది. తోటి విద్యార్థులు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెజ్జూరు మండలం అందుగులగూడ గ్రామానికి చెందిన ఆనంద పోషాలు దంపతుల మూడో కుమార్తె వెంకటలక్ష్మి. ఈమెకు 18 సంవత్సరాలు. జిల్లా కేంద్రం ఆసిఫాబాద్లోని బీసీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఉంటూ స్థానిక శ్రీనిధి కళాశాలలో టీటీసీ మొదటి సంవత్సరం చదువుతుంది. శుక్రవారం ఉదయం ఆసిఫాబాద్లోని ఓ ఉర్దూ మాధ్యమ పాఠశాలలో డిఎడ్ పరీక్ష రాసేందుకు వెళ్ళింది. 1 గంటకు పరీక్ష ముగిసిన తర్వాత నీరసంగా ఉందని సహచరులకు చెప్పి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడి వైద్యులు ఇచ్చిన మందులు వేసుకొని వసతి గృహానికి చేరుకుంది. క్యాబేజీ కూరతో భోజనం చేసింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో తలనొప్పిగా ఉందని సహచర విద్యార్థులకు చెప్పి జండు బాంబు రాసుకుని పడుకుంది. అరగంట తర్వాత వెంకటలక్ష్మి కళ్ళు తేలేయడంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండని గమనించిన తోటి విద్యార్థులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. వార్డెన్ స్థానికంగా లేకపోగా ఘటన జరిగిన తర్వాత కూడా వసతి గృహానికి రాకపోవడం గమనార్హం. ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సజీవన్ మాట్లాడుతూ, వార్డెన్ సెలవు కావాలంటూ వాట్సాప్లో సందేశం పంపాడని, తాను అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇది సంగతి. వార్డెన్లు ఉండరు చక్కగా. మరి వాట్సాప్లో సెలవు కావాలని సందేశం పంపిండట వార్డెన్లు హాస్టల్లో లేకపోవడం అనేది. వార్డెన్ అంటేనే హాస్టల్లో ఉండాల్సిన వ్యక్తి, మరి ఇక్కడ లేకుంటే ప్రాబ్లం కదా. వెంకటలక్ష్మి నెల రోజుల క్రితం ఇంటికి వెళ్ళిందని, పరీక్షలు రాయడం కోసం వారం క్రితం వసతి గృహానికి వచ్చిందని తోటి విద్యార్థులు చెప్పారు. దగ్గు జ్వరం ఉన్నట్టు చెప్పిందని, శుక్రవారం కూడా అందరితో సరదాగా మాట్లాడిందని, ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. 2 రోజుల క్రితం వెంకటలక్ష్మితో మాట్లాడానని, అప్పుడు ఆరోగ్యంగానే ఉందని మృతురాలి అక్క ఉమాదేవి తెలిపారు. వైద్యులు సరైన చికిత్స చేసి ఉంటే మృతి చెందేది కాదని వారు అన్నారు. హాస్టళ్లలో పిల్లలు కష్టాలు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంది.